పతనంలో ఒక విచిత్రం ఉంది. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారీ పతనం అనాల. అందులో ఇప్పుడు 85 రూపాయలు దాటిపోయినటువంటి పరిస్థితి. 85 రూపాయల 48 పైసలు. ఒక్క డిసెంబర్ 2 నుంచి ఈ 27కి వచ్చినటువంటి ఈ లెక్క చూసుకుంటే, నిన్నటికి చూసుకుంటే ఈ భారీ పతనం 84 రూపాయల 72 పైసల నుంచి 85 రూపాయల 48 పైసలు. మైనస్ తప్పించి ప్లస్ లేదు. -12, -7, -20, -5, -11, -3, -19, -4, -12, -21 టోటల్గా 84 నుంచి 85 దగ్గరగా ఒక 80 పైసల చిల్లర ఈ 22వ తారీఖు నుంచి 27లోపు పడిపోయింది. ఓవరాల్గా చూస్తే ఇది 86.5 రూపాయల దాకా పడిపోతుందని కోటక్ సెక్యూరిటీస్ వాళ్ళు అంచనా వేస్తున్నారు. 86 రూపాయలకు పడిపోతుందని నువామా వాళ్ళు అంచనా వేస్తున్నారు. 85 నుంచి 86కి పడిపోతుందని హెచ్డిఎఫ్సి వాళ్ళు అంచనా వేస్తున్నారు. 85.5 దాకా పడిపోవచ్చని ఐడిఎఫ్సి వాళ్ళు అంచనాలు వేస్తున్నారు. ఇది పక్కన పెడితే బ్యాంకులు మాత్రం ఒక మోసానికి పాల్పడుతున్నాయి. ఇందులో ఏంటి ఆ మోసం అంటే, విదేశాల నుండి మనకి డబ్బులు వచ్చినప్పుడు రెమిటెన్స్ అంటారు. డాలర్లో వాళ్ళు డబ్బులు వేస్తే దాన్ని మనకి రూపాయల్లో కన్వర్ట్ చేసి ఇచ్చేది. ఇప్పుడు 85 రూపాయల 15 పైసలు పడింది అన్న రోజున బ్యాంకులు 83.5 రూపాయలు ఇస్తున్నాయి. ఇప్పుడు బంగారం ఉందనుకోండి, అంతర్జాతీయ మార్కెట్లో ఏ రేటు ఉందో మనం బంగారం కొట్టుకెళ్ళినప్పుడు అదే రేటు ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేటప్పటికి డిఫరెన్స్ ఉంది. ఎందుకు ఇది? ఎవరు మోసం చేస్తున్నారు? రిజర్వ్ బ్యాంక్ మోసం చేస్తుందా? బ్యాంకులు మోసం చేస్తున్నాయా? లేదంటే ఇంకేదైనా ఛార్జెస్ ఉన్నాయా? ఇంకేదైనా ఛార్జెస్ ఉంటే చెప్పచ్చు, అక్కడ అందులోనే రాయొచ్చు ఈ ఛార్జెస్ అనేసి. బట్ ఇది ఇట్లాగా ఈ కన్వర్షన్ చేసినందుకు రెమిటెన్స్ ఛార్జీలు ఎట్లా వసూలు చేస్తుంది మళ్ళీ బ్యాంక్. ప్లస్ ఇదొకటి ఏంటి తతంగం అనేది అర్థం కాదు.